నమస్తే. షష్టగ్రహణం అంటే షష్టగ్రహ కూటమి. షష్టగ్రహణం అంటే 6 గ్రహాలకి ఒకటే హౌస్లో కంజంక్షన్ అవ్వడం వల్ల ఏర్పడే మార్పులు 3 to 6 మంత్స్ వల్ల ఆస్ట్రాలజికల్గా ఏం చేంజెస్ వస్తాయి అన్న విషయాలు తెలుసుకుందాం. అంటే షష్టగ్రహణం 29th మార్చ్ షష్టగ్రహణం అంటే షష్టగ్రహ కూటమితో కూడిన సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇది మన ఇండియాలో కనిపించకపోయినా ఈ 6 గ్రహాలు ఒక దగ్గర కంజంక్షన్ అవ్వడం వల్ల కమింగ్ 6 మంత్స్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి, ఏం పరిహారాలు చేసుకోవాలి, సో ఈ పాయింట్ మనం అప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ షష్టగ్రహ కూటమి వల్ల మెయిన్లీ షష్టగ్రహ కూటమి కుజస్తంభన జరుగుతుంది. అలాగే మెర్క్యూరీ నీచపడడము, హౌస్లో నీచపడడము, ఈ ఫలితాల వల్ల సో కమింగ్ ఒక 3 to 6 మంత్స్లో చేంజెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. పొలిటికల్గా చేంజెస్ స్టార్ట్ అవుతాయి. కొంతమంది అడుగుతున్నది ఏంటంటే ఏమైనా భూకంపాలు, జల ప్రళయాలు ఇవన్నీ వస్తాయా అనేది కూడా డౌట్ అన్నది ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. రావటానికి ఛాన్సెస్ ఉన్నాయి. భూకంపాలు, ఫైర్ వల్ల ఇబ్బందులు, ఫైర్ యాక్సిడెంట్స్ లాంటివి, అన్ని జల ప్రళయాలు, ఎందుకంటే మీనరాశిలో షష్టగ్రహ కూటమి అనేది సంభవిస్తూ ఉంది కాబట్టి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకు ఛాన్సెస్ ఉన్నాయి? ఈ రకంగా గ్రావిటల్ ఫోర్స్ అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మిగతా హౌసెస్ అన్నీ కూడా ఖాళీ అయిపోయి ఒక దగ్గర ప్లానెట్స్ ఉండడం వల్ల గ్రావిటల్ ఫోర్స్ తక్కువగా ఉండడం వల్ల సూర్యగ్రహణం టైంలో అనేక సూక్ష్మజీవులు భూమిపైకి వచ్చి అవి ప్రభావం చూపుతాయి. ఎందుకంటే కోవిడ్ టైంలో కూడా మనకి షష్టగ్రహ కూటమితో కూడిన సూర్యగ్రహణము ఏర్పడింది 2019 డిసెంబర్ 25th అలాగా 24, 25, 26, 27 డేట్స్లో షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్ ఉండింది. అప్పుడు ప్లానెట్స్ కంజంక్షన్ ఏంటి, ఇటు రాహు అండ్ శని ఆస్పెక్టింగ్లో ఉండడము, గురువు, శని, కేతువు ఈ ప్లానెట్స్ కంజంక్షన్లో కోవిడ్ ఏర్పడడం జరిగింది. సో ధనుసు రాశిలో కాబట్టి ఇప్పుడు కూడా షష్టగ్రహ కూటమి ఏర్పడుతోంది అండ్ ప్లానెట్స్ అన్నీ ఒక దగ్గరే ఉండడము, ఈ తర్వాత కుజగ్రహం స్తంభించి ఉండడము, ఈ యొక్క ఎఫెక్ట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. మనకి మెయిన్లీ ఏంటంటే ఈ 30th ఉగాది వస్తుంది. ఉగాది వచ్చినప్పుడు కూడా మనకి రాజు, ఉగాదికి మన కింగ్ ఎవరు, తర్వాత మంత్రి ఎవరు, ఇలా పంచాంగం మనం చెప్పుకుంటాం కాబట్టి అప్పుడు సూర్యుడు రాజు అవుతారు. ఈ సంవత్సరానికి మంత్రి చంద్రుడు, సైన్యాధిపతి, అర్ఘ్యాధిపతి కూడా రవి అవ్వటము మెయిన్లీ ఇక్కడ పాపగ్రహం పరిపాలించడం వల్ల ఆ సూర్యుడికి గ్రహణం పట్టడం వల్ల షష్టగ్రహ కూటమితో కూడిన గ్రహణం వల్ల ఈ ఎఫెక్ట్స్ అనేవన్నీ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ మెయిన్లీ ఇంకొక ఆస్పెక్ట్ కూడా చెప్పుకున్నాము, ఇటు కంజంక్షన్ ఆఫ్ రాహు అండ్ శని, శ్రాపిత్ యోగం అనేది ఏర్పడింది. శ్రాపిత్ యోగం అంటారు, అయితే దోషం అంటారు. ఈ కంజంక్షన్ ఏర్పడడం దీనికి మెయిన్లీ ఏంటి అంటే 31st మే వరకు కూడా వీటి యొక్క ఎఫెక్ట్ అన్ని రాశులపైన ఉంటుంది. మెయిన్లీ మేషరాశి, మీనరాశి వాళ్ళకి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. మిగతా అన్ని రాశులు కూడా ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ May 16 తర్వాత ఇటు ధనుసు రాశికి, సింహరాశికి కొంత ఎఫెక్ట్స్ తగ్గడానికి, జూపిటర్ ట్రాన్సిట్తో కొన్ని ఎఫెక్ట్స్, నెగిటివ్ ఎఫెక్ట్స్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. 6 మంత్స్లో కూడా కొంత కాలసర్ప దోషం, ఎందుకంటే ఎప్పుడైతే మార్స్ తులా రాశిలోకి ట్రాన్సిట్ అయ్యే వరకు కూడా కాలసర్ప దోషాలు ఉండబోతున్నాయి. ఎవరైతే ఈ టైంలో ప్రెగ్నెంట్ లేడీస్, చిల్డ్రన్ పుడతారో వాళ్ళకి కొంచెం కాలసర్ప దోషము, బాలారెస్టాలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పాజిటివ్గా డివైన్ని ప్రేయర్ చేయడము, పరిహారాలు చేసుకోవడము అన్నది చాలా 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 ఇంపార్టెంట్. మెయిన్లీ షష్టగ్రహ కూటమి ఏర్పడిన తర్వాత 29th, 30th కానీ 31st కానీ మహాన్యాస రుద్రాభిషేకం చేయించుకోవడం చాలా అవసరము. అయితే 12th ఏప్రిల్ వరకు కూడా ఈ షష్టగ్రహ కూటమి అన్నది ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత రవి హౌస్ ట్రాన్సిట్ అవ్వడం, ఇటు ఏరీస్లోకి రవి ఎప్పుడైతే ట్రాన్సిట్ అవుతారో అక్కడ ఒక ప్లానెట్ వచ్చి వెళ్ళిపోతుందన్నమాట హౌస్లోంచి. అగైన్ మళ్ళీ 7th మే రోజు మెర్క్యూరీ వచ్చి ట్రాన్సిట్ అవుతారు ఏరీస్లోకి. అలా 31st మే వరకు ఆల్మోస్ట్ దీని యొక్క ఎఫెక్ట్. తర్వాత జూపిటర్ ట్రాన్సిట్, రాహుకేతువులు మార్పు కూడా ఉంది, 18 ట్రాన్సిట్ అవుతున్నారు వాళ్ళు కూడా. సో ఇవన్నీ కూడా 31st వరకు దీని యొక్క ప్రభావం చాలా ఎక్కువ ఉంది. తర్వాత తగ్గుతుంది. బట్ ఏమైనా కూడా మార్స్ ఎప్పుడైతే మనకి మార్స్ 3rd ఏప్రిల్ కర్కాటకంలోకి ట్రాన్సిట్ అవుతున్నారు. అగైన్ 7th జూన్ సింహంలోకి ట్రాన్సిట్ అవుతారు మార్స్ ప్లానెట్. అగైన్ 28 జూలై
మనకి కన్యలోకి ట్రాన్సిట్ అవుతారు. అండ్ 13 ఏప్రిల్ వచ్చి తులలోకి ట్రాన్సిట్ అవుతారు. అంతవరకు కూడా కాలసర్ప దోషాలు అనేవి ఉంటాయి. ఆ టైంలో పుట్టిన శిశువులందరూ కూడా కాలసర్ప దోషం అనేది ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి చాలా కేర్ తీసుకోవాలి ఈ 6 మంత్స్లో కూడా. అంటే సెప్టెంబర్ 13 వరకు కూడా, మళ్ళీ 27th అక్టోబర్ తర్వాత వృచ్చికంలోకి మార్స్ ట్రాన్సిట్ అవుతారు. కాబట్టి ఈ 6 మంత్స్ అంటే సెప్టెంబర్ వరకు కూడా జాగ్రత్త తీసుకోవాలి. చాలా ఇప్పుడు ప్లానెటరీ పొజిషన్ అంతా కూడా కొంచెం డిఫికల్టీగా ఉంది. అన్ని రాసుల వాళ్ళకి కూడా చక్కగా నవగ్రహ శ్లోకాన్ని చదువుకోవడము, తర్వాత శివాభిషేకం చేసుకోవడము అన్ని రాసుల వాళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్. ఇది మెయిన్లీ ఏంటంటే 12th వరకు ప్లానెటరీ పొజిషన్ అంతా కొంచెం కాలసర్ప ఒక దగ్గరే, ఇందాక చెప్పుకున్నాం కదా, గ్రావిటల్ ఫోర్స్ లేకపోవడం ఎక్కువ ఎఫెక్ట్ 12th ఏప్రిల్ వరకు ఉంటుంది. దాని ఆఫ్టర్ దట్ మళ్ళీ 22nd ఏప్రిల్ టు 25th ఆల్మోస్ట్ 9th మే వరకు కూడా కాలసర్పదోషం ఎఫెక్ట్, ప్లానెట్స్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత కూడా మనం చెప్పుకున్నాం, ఎప్పుడైతే మార్స్ ట్రాన్సిట్ చేంజ్ అవుతుంది 13th సెప్టెంబర్, అప్పుడు ఈ కాలసర్పదోష ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది. యూజువల్గా ఏంటి, ఈ ఉగాది నుంచి కూడా ఈ పరిణామాలన్నవి, మార్పులు అనేవి సంభవిస్తున్నాయి. ఎందుకు ఇది చెప్పుకోవడం అంటే, గతంలో ఇలాంటి ప్లానెటరీ ట్రాన్సిట్స్లో జరిగిన పరిణామాల వల్ల సో డెఫినెట్గా ఇప్పుడు భూకంపాలు ఏర్పడటానికి కానీ, ఏమైనా వాటర్లో పేలుళ్ళు ఏమైనా సంభవించడానికి కానీ ఛాన్సెస్ ఉన్నాయి. మన చేతిలో ఉన్నదల్లా సో దైవ ప్రార్థనలు ఎక్కువగా చేసుకోవడము. సో కాబట్టి ఇది అన్నీ కూడా ఎఫెక్ట్ అన్ని రాసులపైన ఉన్నా కూడా ప్రారబ్ధ కర్మ ఏదైతే ఉందో ఈ టైంలో ఎక్కువగా మెయిన్లీ ఈ 1 month 18 daysలో 2 planets కలుస్తున్నాయి కంజంక్షన్లో, మెయిన్ శని అండ్ రాహు. కాబట్టి ఈ 2 planets కంజంక్షన్లో ఎఫెక్ట్స్, ప్రారబ్ధ కర్మ ఎవరికి ఎలా ఉంటే దాని ఎఫెక్ట్స్ అలా ఎక్కువగా మనకి చూపిస్తాయి అన్నమాట. సో శివాభిషేకం చేసుకోండి, ఎక్కువ శాతం శివ పంచాక్షరి మంత్రాన్ని ఎక్కువగా చదవండి, అలాగే నవగ్రహ శ్లోకాన్ని కూడా ఎక్కువగా చదవండి. దీనివల్ల ప్లానెట్స్కి స్ట్రెంగ్త్ ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి.